నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. వాడవాడలా అన్న ఎన్టీఆర్ వర్ధంతి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు. దేశవ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం. జిల్లాలో ప్రారంభించిన జేసీ డాక్టర్ హరి జవహర్ లాల్. ఒంగోలులో భారత బౌద్ధ ఉపాసక సంఘం రాష్ట్ర సదస్సు. బుద్ధుడు చూపిన శాంతి మార్గమే ప్రపంచానికి మార్గ నిర్దేశమన్న వక్తలు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాల సాధన కోసం పార్టీలోని ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పలువురు తెలుగుదేశం నేతలు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రాకుల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. బీద బడుగు వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రారంభించిన ధన్యజీవి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి కొనియాడారు. నందమూరి బాటలోనే పయనిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందరూ సహకరించాలని కోరారు. తెలుగు ప్రజలకు ప్రపంచంలోనే ఒక విశిష్ట గుర్తింపు తీసుకువచ్చిన మహానేత నందమూరి అని పార్టీ జిల్లా అధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. నందమూరి ప్రవేశపెట్టిన పథకాలు ఇతర రాష్ట్రాలలో కూడా కొనసాగుతున్నాయంటే అది ఎన్టీఆర్ ఘనతేనన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం 2 లక్షల రూపాయలు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు టి అనంతమ్మ ₹1,00,000 విరాళం ప్రకటించి నేతల అభినందనలు అందుకున్నారు. త్రాగి నక్కజిత్తుల వేషాలు వేసేవారు పార్టీ కార్యాలయానికి వస్తే చంపేస్తానని రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి టి అరుణ వార్నింగ్ ఇచ్చారు. నందమూరి ఆశయాల సాధనలో చంద్రబాబు ముందుంటే జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని నగర టీడీపీ అధ్యక్షులు యోగయ్య యాదవ్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ సంతనూతలపాడు ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్, పార్టీ నాయకులు మారిళ్ల వివేకానంద, మాలంపాటి కృష్ణారావు, తోట మస్తాన్రావు, సిరిగిరి రంగారావు, తాతా ప్రసాద్, బి మురళి, దివి రమేష్, మండవ వెంకట్రావు, గుంజి బ్రహ్మయ్య, తమ్మినేని మాధవి, టీవీ శ్రీరామమూర్తి, కుసుమ, కుసుమకుమారి, రావి వెంకటశేషయ్య, కొమ్మూరి రవిచంద్ర, గుంజి బ్రహ్మయ్య, నాగలక్ష్మి, ఏలూరి కోటేశ్వరరావు, నాళం నరసమ్మ, రావుల పద్మజ, పనుగుబాటి సుబ్బరావమ్మ, బంగారయ్య, ముప్పరాజు తిరుపతి స్వామి, ముప్పరాజు జయమ్మ, మారిళ్ల వెంకటశేషయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నందమూరికి ఘనంగా అంజలి ఘటించారు. ఇంత ముందే మనం మున్సిపాలిటీ నుంచి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం అంటే హ్యాండ్ ఓవర్ చేయలేదు కానీ మనకి అలాట్ చేయడం జరిగింది. అయితే 10 సంవత్సరాలు వేరే పార్టీ ఉన్నందువల్ల మనకు ఆ స్థలం మన చేతికి రాలేదు. ఇప్పుడు దానికి అడ్డంకులన్నీ తీరినాయి కాబట్టి తొందరలోనే ఆ కార్యక్రమం కూడా జనార్దన్ అందరం కూడా దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని దాన్ని ఆచరణలో తీసుకొస్తాం. అదేవిధంగా పార్టీ ఆఫీసు తప్పనిసరిగా పని తొందరగా పూర్తి అవుతుందని చెప్పని ఈ సందర్భంగా అంటే మీరు ఇచ్చిన ప్రోత్సాహం కూడా ఉండాలి. దాంట్లో అందరినీ పార్టిసిపేట్ చేసి ఎవరైనా తగ్గట్టుగా వాళ్ళు, ఎందుకంటే ఏదో పెద్ద పెద్ద నాయకులు అడుగుతాం ఇట్లా ఏదో బ్లాక్లో అట్లాంటి ఆపోహలు లేవు. మాకు అందరినీ ఇన్వాల్వ్ చేయాలనేది మాకున్నటువంటి ఉద్దేశం. ఏదేమైనా భవిష్యత్తులోకి వచ్చేటప్పటికీ స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టిన పథకాలన్నీ కూడా ఇందాక అందరూ చెప్పేశారు. మహిళలకు కానివ్వండి, లేకపోతే వెనకబడిన తరగతులకు కానివ్వండి, రాజకీయ రిజర్వేషన్లు కానివ్వండి, అదేవిధంగా ఆస్తుల సమాన హక్కు కల్పించడం కానివ్వండి, దీంతో పాటు అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసినటువంటి ఘనత స్వర్గీయ ఎన్టీఆర్కి దక్కుతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మేధస్సుతోటి తనకున్నటువంటి అనుభవంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం చిన్నాభిన్నంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆరోగ్య ముఖ్యమంత్రి కూడా కుర్చీ లేకుండా బయటికి నెట్టారు. మనకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ కుర్చీ దగ్గర నుంచి అన్ని కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మన రోడ్డు బడ్జెట్లు ఉన్నా కూడా ఒక ధైర్యంతో అందరినీ కూడా సంప్రదిస్తూ మనకి ఇండస్ట్రీస్
డెవలప్మెంట్ కానివ్వండి, ఇతర దేశాలు కూడా వాళ్ళ నుంచి కూడా ప్రముఖులందరూ కూడా ఆహ్వానించి ఆ స్థలాలు కూడా చూపించి మనకు కూడా ఒంగోలుకు వచ్చేటప్పటికి పట్టణ అభివృద్ధితో పాటు మన వెంకయ్యనాయుడు కూడా ఉన్నాడు. వెంకయ్యనాయుడు బాగా మీకు అందరికీ తెలుసు, మరి బాగా సరిగ్గా ఉంటాడు. మన జనార్దనుడు కూడా బంధువు అవుతాడు. సరే, బంధుత్వం తీసేదని బట్టి ఏదన్నా మా అందరికీ బాగా ముఖ్యుడు. ఆయన మన జిల్లా కూడా ఇక్కడ కంటెస్ట్ చేసి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మనం న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. 2 సార్లు, ఒకసారి అద్దెకిలో, ఒకసారి బాపట్లో కంటెస్ట్ చేశారు, ఒకసారి ఒంగోలులో కంటెస్ట్ చేశారు ఎంపీకి, పార్లమెంట్. ఈ సందర్భంగా ఆయన తొందరలోనే మళ్ళీ వస్తానని చెప్పాడు. మన నెల్లూరులో అడిగినప్పుడు అక్కడ మన పూజల నుంచి ఆ పౌర సన్మానం కూడా ఇక్కడ పెట్టాలని చెప్పని నేను కూడా చెప్తే అప్పుడు ఆ టైంలో పెట్టుకుందామని చెప్పి అన్నారు. ఎందుకంటే ఉన్న ఇబ్బందులు కూడా వాళ్ళకి చెప్పడానికి మనకు సహాయం ఉండాలని ఒక ఉద్దేశంతో ఎన్నో పథకాలు పెట్టిన మహానాయకుడు మన నందమూరి తారక రామారావు గారిని ఈరోజు గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఆయన పోయిన తర్వాత పార్టీని మళ్ళా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన తర్వాత ఎన్నో పథకాలు తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి కొత్తగా ఈరోజు ఒక ప్రారంభించారు. ఈరోజు 18 కిలోమీటర్లు మన పశ్చిమ గోదావరిలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొని పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ద్వారా ఒక 15, 20 దానికి సంబంధించినటువంటి ఏమైతే చేస్తే ఈరోజు ప్రజలకు బాగుంటుందో అవన్నీ కూడా పథకాలు కూడా ఈరోజు రిలీజ్ చేయటం, ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు కూడా మొదలు పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయన వచ్చిన తర్వాత మనకి రైతులకు రుణమాఫీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు మనం చూడని, ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియకపోతే ఆయన వచ్చిన తర్వాత ఈరోజు మనకి 24 అవర్స్ కరెంట్ వస్తూ ఉంది. రైతులకి 7 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నారు. ఈ విధంగా ఆయన వచ్చిన 7 నెలల్లోనే తీసుకున్న చర్యలు అని చెప్పేసి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా మన సంక్రాంతి పండుగ జరిగితే ప్రతి ఒక్క ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండాలని నిత్యావసర వస్తువులు వాళ్ళకి పండగకి ఏ అయితే కావాలో అవన్నీ కూడా దగ్గర మన రాష్ట్రానికి 13 జిల్లాలకి 300 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు పేద ఇళ్లలో దీపం వెలిగించినటువంటి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి ఈరోజు ఆయన ఉద్దేశం ఒకటే, ఏదైనా కూడా పేద ప్రజలు లేని మన రాష్ట్రాన్ని తీసుకురావాలనేదే ఆయన ఉద్దేశం. దానికి మనందరూ సహకారాలు కూడా ఉండాలి. మీ అందరూ కూడా ఈరోజు స్వచ్ఛ భారత్ అనేది ఒకటి పెట్టారు. మనం కూడా పరిసరాలను కూడా మనం శుభ్రపరచుకోవాలి. అదేవిధంగా ఈ రోజుకి బాత్రూమ్స్ కానీ ఇవన్నిటికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈరోజు టౌన్లో కార్పొరేషన్ లిమిట్ అయితే 15,000 ప్రభుత్వం ఇస్తా ఉంది. అదేవిధంగా రూరల్ అయితే 12,000 ఇస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ బాటలో పైనుంచి తెలుగు జాతి ఒక ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనం ఎగరేయటమే మనం ఆయనకి ఇచ్చేటువంటి నివాళి. అంతేకాదు, దయచేసి అందరికీ సోదరులు అందరూ కూడా ఉన్నారు, మీకు అందరికీ నేను ఒక్కడే చెప్తున్నా, నేను ఈరోజు పార్టీలో ఒక సీనియర్ గా ఉన్నా, ఎన్నో ఉద్యమాలు ఇవన్నీ చూస్తున్నాను, ఎన్నో బాధలు కష్టాలు మీతో పాటు అనిపించిన దాంట్లో నేను కూడా ఒకదాన్ని. ఇక్కడ అక్కగా అమ్మగా చెప్తున్నా, దయచేసి ఒక్కటి ఫాలో అవ్వండి. అన్న ఎన్టీఆర్ ఆడబడుచులు అని పిలిచి తన గుండెల మీద, సింహాసనం మీద ప్రతిష్ఠించుకున్నాడు. మా అందరి గుండెల్లో కూడా ఉన్నాడు, ఎందుకంటే ఆడబడుచులు అని పిలిచి. దయచేసి మాత్రం మీరు తాగితే తాగండి, కానీ తాగి మాత్రం ప్రాంగణానికి రాకండి. వచ్చారా, వస్తే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండండి. అంతగాని నక్క జిత్తులు వేసి తాగి వచ్చి ఆడవాళ్ళని అగౌరవపరిచే వాళ్ళని మాత్రం చంపేస్తాం చెప్తున్నా ఈ సభాముఖంగా. ఖచ్చితంగా మాత్రం ఆడపడుచులను నిజంగా గౌరవించడం అని చెప్పనేదే ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి, ఎన్టీఆర్కి ఇచ్చేటువంటి నిజమైన నివాళి. రామారావు గారి 19వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, తెలుగుదేశం మన ఆఫీసులో బ్లడ్ క్యాంపులు అన్ని జరుపుకున్నాము. ఇదే రాబోయే కాలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మన రామారావు గారి వర్ధంతిని అధికారికంగా కూడా మనం ఈరోజు ప్రభుత్వ కార్యాలయంలో కూడా జరుపుకోవడం జరిగింది. ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క
కార్యాచరణని చంద్రబాబు గారి ఆకాంక్షని మనందరం కూడా ప్రజల్లో తీసుకుని వెళ్ళి ప్రజల్ని చైతన్యపరిచి రాబోయే కాలంలో కూడా మన నూతన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ కళా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయన యొక్క విశిష్టమైన స్థానం. ఆయన ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అనేక మందికి తెలుసు, 1970 దశకంలో శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశాన్ని నిరంకుశంగా నిరంతరంగా పరిపాలిస్తుంటే పోలియో రహిత భారతదేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత, బాధ్యత పౌరులుగా మనందరిపై ఉందని జాయింట్ కలెక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు. మొదటి విడత పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఒంగోలు బాలాజీ నగర్ అర్బన్ సెంటర్లోని హెల్త్ సెంటర్లో చిన్నారులకు పోలియో చుక్కులు వేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ యాస్మిన్, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సరళ, క్షయ నివారణ అధికారి డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ 3 రోజుల్లో ఎక్కడ పల్స్ పోలియో చేస్తున్నారో అక్కడికి పోయి చేయించుకోవాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, దీనివల్ల భవిష్యత్తులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏదైనా వికలాంగులు కానీ లేకపోతే అంగవైకల్యంలో ఏదైనా ఇబ్బందులు రాకుండా ఉండటానికే ఈరోజు చర్యలు తీసుకున్నారు. మీ అందరికీ తెలుసు, ఇది 3 రోజులుగా ఉంటుంది. మొదటి రోజు బూత్ లెవెల్లో ఉంటాయి. ఎక్కడైతే బూతులు ఏర్పాటు చేశామో తల్లిదండ్రుల పిల్లల్ని తీసుకెళ్లి ఆ బూతుల్లో 2 చుక్కల పోలియో డ్రాప్స్ వేయించాలి. ఎక్కడైనా ఏదైనా కారణాల చేత రాని పక్షంలో 2వ రోజున అక్కడ ఉండేటటువంటి వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆయాలు, అలాగే ఈ రోజు దాదాపుగా 99% ఈ రోజే వేసేస్తారు. రేపు ఎల్లుండి హౌస్ టు హౌస్, ఇంకొక రోజు ఎక్స్ట్రాగా మన అర్బన్ ఏరియాస్లో మాత్రం ఇంకొక రోజు ఎక్స్ట్రా వేస్తాం అన్నమాట. ఈ 4 days మీరు అందరూ తల్లిదండ్రులందరూ యూటిలైజ్ చేసుకొని మనకి పోలియో. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో తలపెట్టిన రక్తదాన శిబిరాన్ని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, జిల్లా తెలుగుదేశం పార్టీ అడహాక్ కమిటీ కన్వీనర్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. తెలుగు యువత ప్రతినిధులను అభినందించారు. కెమెరా బ్యాగ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 100వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రమే కాకుండా మన జిల్లాలో ప్రతి మండలాలు హెడ్ క్వార్టర్స్లో ఈరోజు వర్ధంతి సభలు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం మనం హెడ్ క్వార్టర్లో కూడా పార్టీ కార్యాలయంలో అన్నదానంతో పాటు ఒంగోలు మండలం కరవదిలో 3 రోజులుగా నిర్వహిస్తున్న చెడుగుడు పోటీల ముగింపు సందర్భంగా అంతర్జాతీయ యోగా క్రీడాకారిణి తోమాటి స్రవంతి యోగా విన్యాసాలు అబ్బురపరిచాయి. అనంతరం స్రవంతిని పోటీల నిర్వాహకులు సిరిగిరి రంగారావు తదితరులు ఘనంగా సత్కరించారు. తూమాటి స్రవంతి యోగా విన్యాసాలు అబ్బురపరిచాయి. అనంతరం స్రవంతిని పోటీల నిర్వాహకులు సిరిగిరి రంగారావు తదితరులు ఘనంగా సత్కరించారు.
కుమార్ ఒక్క నిమిషం. షీల్డ్ ఇటు మీ తిప్పు ఇటు చూడండి. ముందుకురా నువ్వురా ఇటు చూడు. 10th నుంచి నేను యోగా ఫీల్డ్ లో ఉన్నానండి. 10th నుంచి నా యోగా పార్టిసిపేషన్ స్టార్ట్ అయింది. దాని ఇంటర్మీడియట్ వరకు ఇంకా ఇంజనీరింగ్ వరకు కూడా కంటిన్యూ చేసుకోగలిగాను. తర్వాత డిఎంఐఎస్ చేశాను, అంటే డిప్లొమా ఇన్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్. న్యాచురోపతి అంటే యోగాకు సంబంధించింది, ప్రకృతి వైద్యం అంటారు. దాని ద్వారా డిసీజెస్ని ఎలా క్యూర్ చేసుకోవాలో దాంట్లో డాక్టరేట్ చేశాను. సో నాది బేసికల్గా టెక్నికల్ ఫీల్డ్ అవ్వడం వల్ల డైరెక్ట్ బ్యాచులర్ చేయలేకపోయాను, అందువల్ల డిప్లొమా చేశాను, 3.5 years కోర్స్. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాల సాధన కోసం పునరంకితమవుతామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పునరుద్ఘాటించారు. నగరంలోని పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ పతాకాలను జనార్దన్, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆవిష్కరించారు. వివిధ ప్రాంతాల్లోని స్వర్గీయ నందమూరి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 25 వరకు 26వ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి టి రాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సత్య న్యూస్లో చిన్న విరామం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలుగు యువత నాయకుడు కరణం వెంకటేష్ కోరారు. తద్వారా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, పరిశుభ్ర ప్రకాశం సాధించుకోగలుగుతామని చెప్పారు. ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలు రంగారాయుడు చెరువు కట్టపై జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ భాగస్వాములయ్యారు. రంగారాయుడు చెరువులోని వ్యర్థాలను తొలగించారు, చెరువు కట్టను శుభ్రపరిచారు, మొక్కలు నాటారు. ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, బెల్లం వెంకట సుబ్బారావు, వెంకటేశ్వర రెడ్డి, దాసరి పేరయ్య, లగడపాటి శ్రీను, వెంకటరామయ్య, ఆరిగ శంకర్, మాదాల రమేష్, మట్టుపల్లి కుమారస్వామి, దాయునేని ధర్మ, నల్లూరి ప్రదీప్, దొడ్ల రమణ, బాలిన రామసుబ్బారావు, రవి, పూర్ణ, వెంకటరామరెడ్డి, సుబ్బయ్య, బాబు, బుజ్జి, వెంకటేష్ మరియు
పేస్ హర్షిని కళాశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగారాయుడు చెరువు కట్టపై వాకర్స్ కొరకు బయో టాయిలెట్లు, రెయిన్ షెల్టర్లు నిర్మించాలని కోరుతూ నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణకు ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఎక్కువైపోయారయ్యా అర్థం ఫోటో దిగు మళ్ళీ వచ్చారు మొత్తం వెనకాల జరుగుతుంది అప్పుడు ఇటో అటారా చూస్తా ఉంటే దయచేసి వినండి, దయచేసి తప్పనిసరిగా ఇది మొదటి మెట్టుగా భావించి, అంతం కాదు ఆరంభంగా భావించి, ప్రతి వారము ఒక రోజు ఒక అరగంట సేపు ఈ కార్యక్రమంలో పాల్గొని తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కలిగిన అభియాన్ నిర్మాణానికి, అదేవిధంగా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం కావాలి. కాబట్టి తప్పనిసరిగా చెత్తను తీయటం అనేది పురపాలక సంఘం బాధ్యతని కాకుండా, చెత్తను వేయకుండా తప్పనిసరిగా దానికే ఉద్దేశించినటువంటి బిల్లులోనే వేసి ఈ యొక్క పర్యావరణానికి, పట్టణ పరిశుభ్రతకి, అందరి ఆరోగ్యానికి సహకరించాలి. ఆ సందర్భంగా మనం చేసిన ఈ కార్యక్రమం తప్పనిసరిగా ఇతర మిత్రులకి, ఇతర సంఘాలకి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఈ రోజున స్మార్ట్ ఆంధ్ర సందర్భంగా ప్రారంభించాం. కాబట్టి దీన్ని చివరి వరకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఈ వాకర్స్ క్లబ్ మిత్రులందరూ ముందు నుండి అనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రియతమ నేత, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు గత అక్టోబర్ 2 నుంచి కూడా ఆయన చెప్తా ఉన్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఏంటంటే స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కావాలా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలా, స్వచ్ఛ భారత్ కావాలని చెప్పి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆలోచించడం చేస్తూ ఉన్నారు. ఈ భాగంగా అందరం కూడా ఎంతో కొంత కృషి చేయాలా, అందరం కూడా ఎంతో కొంత మన నుంచి మనం కనీసం ఒక మంచి పని చేయాలని చెప్పి అందరూ కూడా పట్టుదలతో ముందుకు రావటం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని గ్రామాల్లో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి, దేశ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, దేశ స్థాయిలో కానివ్వండి, అందరూ కూడా ఏంటంటే మన భారతదేశాన్ని మనం కాపాడుకుందాం, స్వచ్ఛ భారత్ అనేది మనం కూడా పిలిపించుకోవాలా, అన్ని విధాలుగా మనం కూడా ముందుండాలా, క్లీన్లీనెస్ ఇస్ ఫస్ట్, అన్ని విధాలుగా అందరూ కూడా ముందుండాలని చెప్పి అందరూ కూడా మంచి పట్టుదలతో ముందుకు రావటం అనేది నిజంగా ఇది మాత్రం ఒక కళ్ళనే మాకు ఉంది. ఇంత ముందంతా కూడా ఈ జనరేషన్కి, పాత జనరేషన్కి అనేది ఈ వ్యత్యాసం అనేది ఈ స్వచ్ఛ భారత్ ద్వారా తెలుస్తూ ఉంది. అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు, ముఖ్యంగా పెద్దలు, అదేవిధంగా యువకులు. ఇందాక మనం చూస్తూ ఉన్నాం చాలామంది కుర్రవాళ్ళు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, అందరూ కూడా తమ వంతు కృషి మేము చేస్తామని చెప్పి ముందుకు రావడం అనేది నిజంగా చాలా సంతోషదగ్గ విషయం. ఈరోజు ఈ సందర్భంగా అదే ముఖ్యంగా జనవరి 18 మన ఎన్టీఆర్ గారి వర్ధన్ సందర్భంగా మన ఫ్రెండ్స్ క్లబ్ మనందరం కూడా వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించడం, ముఖ్యంగా మా అన్నా జనార్దన్ గారి కాన్స్టిట్యున్సీలో ఆయన వేరే కార్యక్రమంలో కూడా బిజీగా ఉండగా ఆయన తరపున నేను కూడా ఇక్కడ పాల్పంచుకోవడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ భవన్ సమీపంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ స్థాయిలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చెప్పు
బొమ్మల కొలువు భారతీయ సంస్కృతికి నిలువెత్తు దర్పణం. అన్ని రకాల దేవతలు, పక్షులు, పశువులు, దేశ నాయకులు ఒకటేమిటి, సమైక్యతకు సజీవ సాక్ష్యంగా బొమ్మల కొలువు తీర్చిదిద్దుతారు తెలుగింటి ఆడపడుచులు. అలాంటి బొమ్మల కొలువుకు శ్రీకారం చుట్టారు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సుందరి, పద్మజ, జయశ్రీ, మారుతి, శాలిని అనే మహిళలు. చూడండి సుందరమైన బొమ్మల కొలువు దృశ్యాలను. ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమపదం పరమాత్మకలింగం ప్రణమామి సదా శివలింగం లింగమష్టమిదం పుణ్య లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారి ఆధారం చేరంబునికి మాంప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అచ్యుత్ సంగీత విభావరి, చిన్నారుల నృత్యాలు, నందమూరి వేషధారణతో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. కొన్ని మనం కూడా తిలకిద్దాం. చెమటగా పిండిన లెక్కలనే ముక్కలు చేసిన పక్క రైతులు, బడుగు కూలీలు, కష్టజీవులు నమో నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ. పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ. సాగర సంగమమే ఒక యోగం. నన్ను ఆదేశం నమోనవమి అన్నపూర్ణ ఆదేశం సరస్వరమే మహామౌన కన్న తల్లి రాజేశం చరిత చరిత కన్న భాగ్యోదయ
పరిశుభ్ర ప్రకాశంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ అన్నారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో పరిశుభ్ర ప్రకాశం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రకాశం భవన్లో జేసీ డాక్టర్ హరి జవహర్లాల్ పరిశుభ్ర ప్రకాశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిశుభ్ర ప్రకాశం గ్రామ గ్రామాన నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేయాలన్నారు. ప్రకాశం భవనంలో మౌలిక వస్తువుల కల్పనకు కార్యాచరణ ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం ప్రకాశం భవన్ పరిసరాలను వివిధ శాఖల అధికారులతో కలిసి శుభ్రపరిచారు. కార్యక్రమంలో డిఆర్ఓ నూర్బాషా ఖాసిం, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, కలెక్టరేట్ ఏఓ గాంధీ, శ్యాంబాబు, బండి శ్రీనివాసరావు, కేఎల్ నరసింహారావు, స్వాములు, శరత్ బాబు పాల్గొన్నారు. మాకు చాలా ఇబ్బంది పడుతుంది. భావన కాకుండా అనునిత్యము ఎప్పటికప్పుడు పరిశుభ్రాన్ని మనం పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పరిసరాలకు. సో ఆ దిశగా మనము కలెక్టరేట్లో చాలా ఎక్కువ పాత బిల్డింగ్ అయిన కారణంగా ఇక్కడ ఉండేటటువంటి చెత్త చెదారాన్ని కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడ ఉండేటటువంటి రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ అలాగే వివిధ శాఖల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్లు వారిని పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. చేతుల మీదుగా చేరవలసిందిగా కోరుతున్నాం. అట్లానే జాజులపల్లి శ్రీనివాసులు, అట్లానే పౌడపాటి రవీంద్ర, అన్నాబత్తిని వెంకయ్య, కె కోటి, అయినంపూడి వెంకటేశ్వర్లు, పి అనిల్, ఆర్ చెంచయ్య, ఎం భాష, సిహెచ్ రవీంద్ర, ఏ విజయ్, వి రామయ్య, ఈ రాజేష్, ఏ జాన్, కె వంశీ, ఎం చందు, కె సుబ్బులు, ఎస్ రవివర్మ, డి దాసు, పి మణిబాబు. అయిపోయిందా? అగ్రిగోల్డ్ బాధితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19న ఉదయం 10 గంటలకు అంబేద్కర్ భవన్లో సమావేశం జరుగుతుందని కమిటీ అధ్యక్షుడు జడ్సన్ ఖాతాదారులకు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారని అన్నారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం తెలుగు చెల్లెళ్లు 50,000 రూపాయల విరాళాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్కి అందజేశారు. వీరిని జనార్దన్తో పాటు రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి అభినందించారు. గౌతమ బుద్ధుడు చూపిన శాంతి మార్గమే ప్రపంచానికి మార్గనిర్దేశనమని భారత బౌద్ధ ఉపాసక సంఘం జాతీయ అధ్యక్షుడు రాగి రాముడు అన్నారు. అంబేద్కర్ భవనంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. నేడు బౌద్ధం స్వీకరించిన దేశాలు ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలు ఉన్నాయన్నారు. బుద్ధుడు తాను దేవుడని ఏనాడు ప్రచారం చేసుకోలేదని, సమస్త మానవాళి సుఖ సంతోషాలతో జీవించేందుకు మార్గం చూపిన మహనీయుడని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధుడు ప్రవచించిన సూత్రాలనే ఆచరించి నేడు ప్రపంచ మేధావిగా కీర్తించబడుతున్నారని అన్నారు. జాతీయ కార్యదర్శి అశోక్ గైక్వాడ్, వేలూరి ఆసుపత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పూగా జిందే,
రచయిత్రి కొలకలూరి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. జ్యోతి చంద్రమౌళి రచించిన బౌద్ధం పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అంటే సెక్యులరిజం అంటే ఈక్వాలిటీ అండ్ బెటర్మెంట్. ఇవి ఎక్కడ నుండి తీసుకెళ్ళాడు అంబేద్కర్? ఇదంతా అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ లేక బ్రిటన్ కాన్స్టిట్యూషన్. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని జేసీ డాక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు. ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో ఆయన పౌర సరఫరాల అధికారులు, ఐకేపీ, ఎన్ఫోర్స్మెంట్, ఎఫ్సిఐ అధికారులు మరియు రైస్ మిల్లల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 37 టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అధికారులు, రైసు మిల్లుల యజమానులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో లక్ష్యాన్ని సాధించాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో డిఎస్ఓ వెంకటేశ్వరరావు, డిఎం వెంకటేశ్వర్లు, ఎఫ్సిఐ మేనేజర్ పరంజ్యోతి, రామచంద్రరావు, హనుమంతరావు, రావి శ్రీనివాసరావు, అద్దేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రైసు మిల్లుల యజమానుల సంఘం ఈ సందర్భంగా హుదూద్ బాధితుల సహాయార్థం ₹1,00,000 చెక్కును జేసీ ద్వారా సీఎం సహాయ నిధికి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ కింద రైతుకు గిట్టుబాటు ధరకు సంబంధించినంత వరకు వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఈరోజు సంబంధిత శాఖల వారితోనూ అలాగే రైస్ మిల్లర్స్తోనూ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తోనూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అందులో మనకుండేటటువంటి రేట్స్ ఏవైతే ఉన్నాయో కామన్ వెరైటీ ఏమో ₹1,400, 1360, అలాగే గ్రేడ్ ఏ వెరైటీ ఏమో ₹1,400 చొప్పున. సంక్రాంతి సందర్భంగా కరవదిలో నిర్వహించిన చెడుగుడు పోటీలు ముగిశాయి. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బహుమతి ప్రదానం చేశారు. స్త్రీల విభాగంలో నిర్వహించిన ఫైనల్స్ లో పెద్దపట్టపుపాలెం జే హనుమాన్ జట్లు తలపడగా విన్నర్ గా పెద్దపట్టపుపాలెం నిలవగా రన్నర్స్ గా జే హనుమాన్ జట్టు నిలిచింది. 3వ స్థానంలో ఇంకొల్లు, 4వ స్థానంలో చాకిచెర్ల, 5వ స్థానంలో అన్నంపట్లవారిపాలెం, 6వ స్థానంలో తిమ్మసముద్రం నిలిచింది. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త మండవ వెంకట్రావు పాల్గొని బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని నిర్వాహకులు సిరిగిరి రంగారావు పర్యవేక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తాలూకా ఎస్ఐ సమీముల్లా, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, నరసింహారెడ్డి, ప్రభాకర్, మురళీలు పాల్గొన్నారు. ఓల్డ్ డైమండ్స్ ను మార్చుకునే అవకాశాన్ని జోయా లుకాస్ కల్పించింది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఆఫర్ ఇస్తున్నట్లు జోయా లుకాస్ ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ షమీర్ తెలిపారు. ఈ సందర్భంగా జోయా లుకాస్ కస్టమర్ల పుట్టినరోజు వేడుకలు షోరూంలో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని జోయా లుకాస్ పిఆర్ఓ గోపీకృష్ణ నిర్వహించారు. మేనేజర్ షమీర్ తెలిపారు. ఈ సందర్భంగా జాయ్ లూకాస్ కస్టమర్స్ పుట్టినరోజు వేడుకలు షోరూంలో జరిపారు. ఈ కార్యక్రమాన్ని జాయ్ లూకాస్ పిఆర్ఓ గోపీకృష్ణ నిర్వహించారు. ఈ నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అందుబాటులో సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలా అన్న ఎన్టీఆర్ వర్ధంతి, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు.
దేశవ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం. జిల్లాలో ప్రారంభించిన జేసీ డాక్టర్ హరి జవహర్ లాల్. ఒంగోలులో భారత బౌద్ధ ఉపాసక సంఘం రాష్ట్ర సదస్సు. బుద్ధుడు చూపిన శాంతి మార్గమే ప్రపంచానికి మార్గ నిర్దేశమన్న వక్తలు. సత్య న్యూస్లో నేటి మాట. మనకు వీలైనంత వరకు చిరునవ్వులు చిందిస్తూ ఉండగలిగితే అంతకు మించి కారు చౌకైన ఔషధం ఉండదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.